వీటిని చూడగానే ఏంటివి ఇంత పెద్దగా ఉన్నాయి అని అనుకున్నాను నేనైతే. ఫస్ట్ టైము చూడడం, తినడం గూడా. ఏంటివి ఏం రొయ్యలు అనంటే, ఇవి కాడు రొయ్యలు పెద్దగా ఉంటాయి. ఇవి గోదావరి రొయ్యలు అని చెప్పారనమాట మా వారు. దీని మీట్ చాలా తక్కువ. దీనికొచ్చిన దానిపైనున్న పొట్టు ఉంటుంది గదా! అదే ఎక్కువగా వచ్చింది. ఎంతవరకు వర్త్ అనేది చెప్పండి. చూసారు గదా! ఇదంతా పొట్టే. మీట్ చూసారా కొంచెమే ఉంది. ఇంకా కర్రీ విషయానికొస్తే ముందుగా బాండీ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు ఇంతకుముందు ట్రై చేస్తే కనుక కామెంట్ చేసేయండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఫ్రాన్స్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను కారం. అలాగే 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని అందులోనే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే ఫస్ట్ టైం తిన్నా కూడా బాగా నచ్చింది నాకైతే. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో, మీరు ఎప్పుడైనా ఎగ్స్ వేసుకొని వండుకున్నారో లేదో కూడా కామెంట్ చేసేయండి. మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చేసింది. ఈ వీడియో మీకు కూడా నచ్చితే ఇప్పటివరకు చూశారు కదా, లాస్ట్లో లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.